చేస్తున్నానంటే ఒక రేఖను అంటిస్తున్నాను. ఇదిగో చూడండి, రేఖ ఉంది కదా ఎందాకటిది, ఆ రేఖను తీసి ఇగో ఇలా అంటించాను. చూసారా, ఒకటి అంటించాను ఇలాగా. అలాగే మొత్తము ఎక్కువ రేఖలు అంటించాలన్నమాట. ఇప్పుడు ఒకటి అంటిస్తాను చూడండి. ఇదిగో ఈ రేఖ తీసుకొని గమ్ ఎలా పూయండి, పూసి ఎలా అంటించండి. ఓకే, ఎలా అంటించాను. మరలా తీసుకున్నాను ఇంకొక రేఖని తీసుకుని మళ్ళీ గమ్ము పూసాను చూడండి. ఇలాగా రేఖలు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా అతకాలన్నమాట. ఓకే, చూస్తున్నారా? గులాబీ పువ్వుకి చివర వంగుతాయి కదా, అదే విధంగా ఇలా ఉంచుతూ ఉండాలి. మరలా ఇంకొక రేఖను తీసుకున్నాను, మళ్ళీ ఇదే విధంగా ఇంకా ఎక్కువ తయారు చేయవచ్చు. ఇదిగో చూడండి, మరలా ఇంకోటి అంటిస్తున్నాను. ఇంకా ఎక్కువ పెటల్స్ అంటిస్తే ఇంకా ఎక్కువ పువ్వులు అవుతాయి అన్నమాట. అలాగే ఇలా కూడా మనము తయారు చేయవచ్చు.